మగైనా చాలా మందికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చేసరికి జుట్టు తెల్లబడిపోతుంది. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు జుట్టుకు రంగేసుకోవచ్చా అనేది చాలా మందికి ఉన్న డౌట్. మరి దీనిపై ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుకు వేసుకునే రంగు మంచి కంపెనీది వాడితే గర్భవతులకు ఎలాంటి హాని జరగదని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పర్మనెంట్, సెమీ పర్మనెంట్ డైలతో కొంతమందికి రియాక్షన్స్, దురదలు రావచ్చు. ఈ జుట్టుకు వేసుకునే రంగు తలపై మాడ్ ద్వారా రక్తంలోకి వెళ్లి బేబీకి హాని చేస్తుంది అనే దాంట్లో నిజం లేదట. జుట్టుకు వేసుకునే రంగులో చాలా తక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయి. ఇవి బేబీకి ఎలాంటి హాని కలిగించవు. కానీ ఆరోగ్యకరమైన మాడు లేకపోయినా హైడోస్ కెమికల్ షాంపూలు, డైలు వాడిన చర్మంలో మార్పులు, దురదలు రావచ్చు. ఆరోగ్యకరమైన మాడు ఎక్కువ డైని పీల్చుకోదు. కానీ 12 వారాల ప్రెగ్నెన్సీ దాటే వరకు, అంటే 3 నెలలు నిండే వరకు ఎలాంటి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, రసాయనాల గాఢత ఎక్కువ ఉండే జుట్టు చర్మ చికిత్స మందుల్ని తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. 2-3 త్రైమాసికాల్లో ప్రెగ్నెన్సీలో వచ్చే చర్మం, శరీరాల్లో వచ్చే మార్పుల వలన చాలా మందికి డైలతో రియాక్షన్స్, దురదలు రావచ్చు. కొన్నిసార్లు డై సరిగ్గా పనిచేయకపోవచ్చు. హై స్ట్రాండ్స్ కలర్స్ అంతగా పనిచేయవు. కానీ ప్రతిసారి హెయిర్ డై లేదంటే హెయిర్ కలర్ చేయించుకునే ముందు స్ట్రాండ్స్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ప్యాచ్ టెస్ట్ అనే స్కిన్ టెస్ట్ ప్రతిసారి చేయమనండి. ఒకవేళ ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటూ ఉంటే చేతులకు గ్లౌస్ వేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో స్కిన్ ఇరిటేషన్ చాలా త్వరగా వస్తుంది. డై వేసుకున్న తర్వాత ఆ కంపెనీ చెప్పిన సమయం వరకు మాత్రమే ఉంచుకొని వెంటనే శుభ్రం చేసుకోవాలి. బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో డై వాడాలి. మాడును చాలాసార్లు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖం, మిగిలిన డైని కూడా శుభ్రం చేసుకోవాలి. డై బ్లడ్ స్ట్రీమ్ ద్వారా శరీరంలోకి వ్యాపించడం చాలా అరుదు. హైలైట్స్ అనేవి ఈ మధ్య చాలా మంది చేసుకుంటున్నారు. అక్కడ వేసే రసాయనాలను కేవలం జుట్టు మాత్రమే పీల్చుకుంటుంది. సెమీ పర్మనెంట్ కలర్స్ అంటే హెన్నా లాంటివి ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవడం ఇంకా మంచిది.